మానవుణ్ణి కాను, చిత్తశీలుడను గంధర్వుడను. దయించి తక్షణమే నాకు శాప విమోచన కలిగించే మార్గము చెప్పండి మహర్షి. లేదంటే నా ప్రేయసి మరుక్షణమే అగ్ని ప్రవేశం చేస్తుంది. నన్ను మన్నించి శాప విమోచన మార్గం చెప్పండి. నాయన, ఋషివాక్కు అమోఘం, వ్యర్థం కాదు. నువ్వు ఘోరం నిండా విషం నింపుకున్న సర్పానివై అందుబాటులో ఉన్న అందరినీ చంపుతూ తిరుగుతూ ఉంటావు. ఏ రోజైతే నిన్ను చూసి నీ శాప వృత్తాంతం చెప్పగలిగిన మహనీయుడు ఎదురు పడితే ఆ దయామయుణ్ణి నువ్వు కాటు వేయగలిగితే తక్షణమే నీకు శాప విమోచనం కలిగి నీ రూపం నీకు లభించి నువ్వు గంధర్వలోకానికి వెళ్ళగలవు. అంతేనా? నా పాపానికి నిష్కృతి లేదా? తప్పదు నాయన, అహంకారానికి శిక్ష అనుభవించవలసిందే. స్వామి, నన్ను దయించండి. నా శాపాన్ని గ్రహించిన దైవం మీరు. నా యందు కరుణ చూపి నాకు శాప విమోచనం కలిగించండి. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ శిక్ష అనుభవిస్తున్నాను. ఇన్నాళ్లకి ఋషివాక్యం ఫలించింది. నా బాధను గుర్తించే దైవం నా కంటపడ్డాడు. దయామయ శరణం, కరుణామయ శరణం. నీకు శాప విమోచనం కలగాలంటే నీ చేత నేను కాటు వేయించుకోవాలి. అంటే నేను మరణిస్తే నువ్వు బ్రతుకుతావు. భగవంతుడా, ఎంత శిక్ష వేశావయ్యా నాకు. ప్రాణం పోసే దైవాన్ని కాటు వేసి ప్రాణం తీయడమా? ఎంత దుస్థితి కల్పించావయ్యా. నువ్వే అన్నావుగా ఋషివాక్యం అని. ఋషుల మాట వ్యర్థం కాదు. అంటే నా కాటుకు గురై మీరు మరణించి నన్ను బతికిస్తారా? ఋషి శాపంలోని మర్మమే అడిగా. నిన్ను నేను గుర్తించి నా మరణాన్ని నేనే కొని తెచ్చుకున్నాను. వద్దు స్వామి, వద్దు. మిమ్మల్ని కాటేసి నేను మరో ఘోరమైన పాపం చేయలేను. నా కర్మ ఇంతేననుకుని అనుభవిస్తాను. మహర్షి శాపాన్ని ఉల్లంఘిస్తే అది మరో శాపానికి దారితీస్తుంది. విధిని ఎవరూ తప్పించలేరు. నిన్ను నేను గుర్తించడం దైవ నిర్ణయం. నా ద్వారా నీకు శాప విమోచనం కావటం అది దైవ నిర్ణయమే. నన్ను కాటు వేసి నువ్వు శాపయుక్తుని అవ్వు. వద్దు స్వామి, వద్దు. నేనంతటి ఘోరం చేయలేను. ఇది విధి నిర్ణయం, తప్పదు. రా, ఋషిని వ్యతిరేకిస్తే అది సృష్టికే ప్రమాదం. నన్ను కాటు వేసి ఋషి వాక్యం పొందుకోలేదని నిరూపించు. వద్దు స్వామి, వద్దు. నేను రాను. నన్ను మన్నించు, నన్ను మన్నించు స్వామి. నువ్వు నన్ను కాటు వెయ్యకపోతే నీకు శాపం విధించిన మహర్షి మీద ఒట్టు. కాటు వెయ్యి. అయ్యో భగవంతుడా. కాటు వెయ్యి. వెయ్యి. గంధర్వ, ఆగు గంధర్వ, ఆగు. ఏమిటి నీ అజ్ఞానపు చర్య? సాక్షాత్తు దైవాన్నే కాటు వేయబోతున్నావా? నీ అజ్ఞానం ఇంకా నశించలేదా? సాయి, నీ మహర్దర్శన భాగ్యంతోనే ఈ పాపి శాప విమోచనం పొందాడు. నిన్ను కాటు వేస్తే ఇక తిరిగి ఈ దుష్టుడు కోలుకోలేడు. దయించి వీడి అజ్ఞానాన్ని, నా తొందరపాటును మన్నించి ఈ సర్పానికి పూర్వరూపం ప్రసాదించు. సాయి శరణం, సాయి శరణం.
శరణం సాయి శరణం. సాయి, ఈ దుష్టుడు తప్పు చేస్తే తపోగర్వంతో నేను పొరపాటు చేశాను. నన్ను మన్నించి క్షమించండి. కాలం విచిత్రమైనది. అందరూ కాలానికే బద్దులు గంధర్వ. నీకు గర్వం పనికిరాదు. ఇకనైనా శాంతి బుద్ధితో నీ లోకానికి చేరి నీ వారితో సుఖాలు అనుభవించు. మహర్షి, లోకక్షేమం కోసం నీ తపస్సును కొనసాగించు. ఎక్కడా లేదు, ఎటుపోయిందో తెలియదు. ఎక్కడికి పోతుందిరా? రాత్రి ప్రశాంతంగానే పడుకుందన్నావు కదరా, ఎక్కడికి పోయింది? ఈ ఇంట్లో దానికి ప్రశాంతత ఎక్కడిదే? దాని సక్కు బాయ్ కన్నా ఎక్కువగా చూస్తున్నాను కదండి. అది అసలే కడుపుతో ఉన్న పిల్ల, ఎక్కడికి పోతుంది? అలా బయటికి పోయి ఉంటుంది. వచ్చేస్తుంది లేరా. ఎంత తేలిగ్గా చెప్పేవే. ఏమిటిది? మనం ఎంత సర్ది చెప్పినా అది ఇక్కడ ఉండడానికి ఇష్టపడట్లేదు. నాకు తెలిసి అది వాళ్ళ పుట్టింటికే వెళ్ళుంటుంది. అరే పిచ్చోడా, వాళ్ళింటికి నిజంగా పోయేదైతే ఏనాడో పోయేది. కడుపుతో ఉన్న పిల్లని నువ్వు నేను తీసుకెళ్లి దించొస్తే ఆనందంగా వెళ్ళేదిరా. ఒక్కటి అక్కడికి పోయి మన పరువు తీయదురా. కూతురు కడుపుతో ఉందన్న విషయం ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజైనా మనం ఉత్తరం రాయలేదు. వస్తామని ఉత్తరం రాసి వాళ్ళు రాలేదు. కానీ తను మాత్రం అక్కడికి వెళ్ళుండదు. అయినా వెతకటం మానేసి ఈ ఊహాగానాలేమిటి? పదండి వెతుకుదాం. అది ఒక్క క్షణం కనపడకపోయేసరికి వీళ్ళిద్దరు ప్రాణాలు పైకే పోయేటట్టున్నాయి. కోడలు కదమ్మా. కోడలా కొడవలా? అది ఎక్కడికి పోయినా ఇక్కడే ఉన్నా దానికి బిడ్డను కనే హక్కే లేదు. అది కందామనుకున్నా నేను కననివ్వనుగా. నాన్న, వదిన కనిపించిందా? అదేంట్రా అన్నయ్య, అన్ని చోట్ల వెతికారా? ఎక్కడా కనిపించలేదు. ఇదివరకు ఇట్లాగే పోయి ప్రాణాల మీదకి తెచ్చుకుంది. అప్పుడు బిడ్డలు పుట్టిన గొడ్రాలా పోయింది. ఇప్పుడు కడుపుతో ఉండి ఉండాలా పోవాలా తెలియని భూమి స్థితిలో పోయింది. మళ్ళీ న్యాయగాయిత్యం చేసుకుంటుందో ఏమి? అదంత తేలిగ్గా మనల్ని వదిలిపెట్టి పోదురా. ఇంకా మనల్ని ఎన్ని బాధలు పెట్టాలో, ఎన్ని అవస్థలు పెట్టాలో. వదిన నిన్నేం కష్టాలు పెట్టిందమ్మా? మాటి మాటికి కొంపదిలి వెళ్ళిపోవడానికి కారణం నువ్వు. ఇది మరీ బాగుంది. కోడళ్ళు కడుపులో పెట్టి చూసుకుంటున్న నన్న ఈ మాట్లాడేది. నువ్వు అసలు నా కూతురువేనంటే. కూతుర్ని కాబట్టి నీ ఆగడాలు ఇంకా సహిస్తున్నాను. ద్వేషానికైనా ఒక హద్దు ఉండాలి. దాని మీద నాకేం ద్వేషం? ద్వేషం కాదు, కుళ్ళు, అసూయ, ఓర్వలేస్తాను. నాకు వదిలేంటే గిట్టదు. కానీ ఎంతవరకు? దాని ప్రాణాలు తీసేంత వరకు కాదు. ఏమిటమ్మా మీ అమ్మని పట్టుకున్నంత మాటలు? కోడల ప్రాణాలు తీసేంత కసంగా కనిపిస్తుందా మీ అమ్మ? మీ నమ్మకమే మిమ్మల్ని మోసం చేసింది నాన్న. ఏమిటమ్మా నువ్వనేది? నిజం నాన్న, ఆ రోజు నువ్వు ఉండట్టుండి పడిపోయింది నీ ఆరోగ్యం బాగోలేక కాదు. లక్ష్మి కోసం అమ్మ కలిపిన మందు పాలు తాగడం వల్ల. అవి తాగే నువ్వు పడిపోయావు. ఆ
క్షమించడు. ఇక ఒక్క క్షణం కూడా నేను ఇంట్లో ఉండను. నేను ఇవాళే మా ఊరు వెళ్ళిపోతాను. అటు చూడండి అయ్యా, ఆ బిడ్డ ఎవరో తెలీదు. మతిపోయి దాదాపు 2 నెలల కానించి నా కాడే ఉన్నాడు. ఆ బిడ్డను బాగు చేసి పుణ్యం కట్టుకో మహారాజా. నువ్వు దేవుడు అని, పోయినోళ్ళు కూడా బతికించే ధర్మపబు అని ఓ సాగు చెబితే నీ కాడకొచ్చా. ఈ 2 నెలలు ఆ బిడ్డని ఎట్టా బతికించుకొచ్చానో ఆ దేవుడికే తెలవాలా. నువ్వు దయ చూడకపోతే బిడ్డ అన్యాయం అయిపోతాడు మహారాజా. మాట్లాడయ్యా, మాట్లాడు బాబా, మాట్లాడయ్యా. మాల్సా, సాయి, కాలం మనుషుల్ని నిర్దాక్షిణ్యంగా విడదీస్తుంది. అదే దయతో మళ్ళీ కలుపుతుంది.